ప్రజలందరికీ, నాదా క్రియేషన్స్ అభిమానులందరికీ నమస్కారములు. మీ రాపోల్ దత్తాత్రేయ. తదాస్తు, గాడ్ ఈజ్ గ్రేట్ కథను రిజిస్టర్ చేయించాను. ఇదే కథను నవలగా రాశాను. తదాస్తు, గాడ్ ఈజ్ గ్రేట్ పార్ట్ 1. వై సీఎం రిజైన్డ్. సీఎం ఎందుకు రిజైన్ చేశాడు? ఫిక్షన్ నవల, కల్పిత నవల, రచన, స్వరము రాపోల్ దత్తాత్రేయ. స్ఫూర్తి ఆరాధ్య మహాపురుషుడు శ్రీమాన్ నరేంద్రనాథ్ దత్ శ్రీ స్వామి వివేకానంద గారి జన్మదిన శుభాకాంక్షలతో. సింహములా జీవించు, భారతీయుడవైనందుకు గర్వించు. ఏ పరిస్థితుల్లో ఉన్న నీ కర్తవ్యం నీకు గుర్తు ఉంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి అంటూ భారతీయ సంస్కృతిని విశ్వవ్యాపితం చేసిన నవ యువ వ్యక్త మహాప్రవక్త స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ఆయన గారు పలికిన వినిపించిన ఆనిముత్యాల మాటల నుంచి ముగ్ధుడనై ఆయన చెప్పిన సత్య వాక్యములతోనే కథను నడిపించాను. ఆయన పేరునే కథానాయకునికి వివేక్ అని పెట్టాను. ఒక పురుషుని విజయానికి వెన్నుముకగా స్త్రీ ఉంటుందని నిరూపించిన హీరోయిన్ కి నందీశ్వరి అని పేరు పెట్టాను. కథకు ప్రాణం ఓ స్వామి. స్వామి ప్రవచనాలే మార్గదర్శకంగా ఒక సవాల్గా నిలిచాయి. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ దట్. డు నాట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్. ఈ ఒక్క స్లోగాన్ స్ఫూర్తిగా తీసుకొని కథానాయకుడు సంకల్ప బలముతో, రాజకీయ పవర్ అనే బ్రహ్మాస్త్రంతో ఈ విశ్వాన్ని శాంతియుతంగా మార్చి విశ్వగురువయ్యాడు. లోకా సమస్త సుఖినో భవంతు. తదాస్తు, గాడ్ ఈజ్ గ్రేట్. మీ ఆప్తమిత్రుడు, రచయిత రాపోల్ దత్తాత్రేయ. నా ఉపోద్ఘాతం. నా ఊహే నా కళ. నా కళ నిజం కావాలని ఈ సృష్టిని సృష్టించిన శక్తిని ఆర్తిగా మనస వాచ కర్మన వేడుకుంటున్నా. నేను కథను వ్రాయడానికి కారణం ఓ అమాయక తెలివైన విద్యార్థి, నా కుమారుని ప్రియమైన స్నేహితుడు రవితేజ సన్ ఆఫ్ పుల్లారెడ్డి. సున్నిత మనస్కుడు. తనకి ఇష్టం లేని బీటెక్ సిఎస్సిని తల్లిదండ్రుల ఇష్టానుసారం చదివాడు. డిస్టింక్షన్లో పాస్ అయినా ఉద్యోగం చేయడానికి ఇష్టం లేదు. ఎందుకంటే తన అభిరుచి వేరు, సినిమా రంగంలో స్థిరపడాలనుకున్నాడు. తండ్రి ఆశయం వేరు, తన ఆశయం వేరు కావడంతో తన మనసును చంపుకుంటూ తన మనోల్లాసం కోసం చిన్న చిన్న కథలు రాయడం ప్రారంభించి నాకు చదవండి అంకులని ఇచ్చేవాడు. నేను ఈ రోజు చదువుతా, రేపు చదువుతా అంటూ వాయిదా వేసేవాణ్ణి. ఎందుకంటే నా జాబ్ అలాంటిది. ఎప్పుడు బిజీగానే ఉండేవాణ్ణి. న్యూస్ పేపర్ కూడా చదివేవాణ్ణి కాను. నా జీవితంలో ఏ స్టోరీలు, ఏ నవలలు, ఏ పుస్తకాలు చదవలేను. 10వ తరగతి వరకు మ్యాజిక్ చేసి పాస్ అయ్యాను. 10వ తరగతి మ్యాజిక్ చేసి పాస్ అయ్యాను. టెలికాం డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఇది మా అమ్మ, నాన్నమ్మ, పెద్దల దీవెనులుగా భావిస్తున్నా. స్నేహితుల సహకారం వెలకట్టలేనిది, మరువలేనిది. మళ్ళీ అదే పిలుపు, అంకుల్ నా స్టోరీ చదివారా? మళ్ళీ అదే సమాధానం, రేపు చదువుతా. రేపు తప్పనిసరిగా చదవండని దీనంగా అంటుంటే నా మనసు కరిగిపోయింది. ఈరోజు రాత్రి చదవాలనుకున్నాను, కానీ ఆ రోజు ఇంటికి లేటుగా వచ్చాను. అలసిపోయి నిద్రపోయాను. ప్రొద్దున్నే డ్యూటీకి వెళ్ళాను. అలసిపోయి రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాను. విద్యార్థి ఇంట్లోనే ఉన్నాడు. నా గుండెల్లో గుబులు పుట్టింది. మరిచిపోతాడని మాటల్లో దింపి భోజనం చేశాను. గుడ్ నైట్ అని తలుపులు మోస్తున్నాను. అంకుల్ అనే శబ్దం వినపడగానే స్టోరీ గురించి అడుగుతాడని భయమేసింది. అనుకున్నట్లుగానే చదివారా అంకుల్ అని అడిగాడు. తడుముకోకుండా వెంటనే చదివానని అబద్ధమాడాను. అబద్ధం మాట్లాడినందుకు బాధపడ్డాను. జీవితం ఉన్నంత వరకు అబద్ధం ఆడకూడదని జనవరి 1, 2005 నూతన సంవత్సరం సందర్భంగా నిర్ణయం తీసుకున్నా. దీనికి గుర్తుగా నల్ల ప్యాంటు, తెల్ల షర్టు ధరించా.
జనవరి 1, 2005 నుంచి 11/1/2006 వరకు ఉద్యోగంలో నా కింది ఉద్యోగులతో, నా పై అధికారులతో అబద్ధమాడకుండా గడిపిన రోజులు ఒక్కసారిగా మైండ్లో మెరిశాయి. 377 రోజులు అబద్ధం అసలే మాట్లాడలేదు. నాలో తెలియని చైతన్యం ఉద్భవించింది. నేనంటే అందరికీ భయం ఏర్పడింది. సమాజంతో, సహ ఉద్యోగులతో, అధికారులతో సంబంధాలు రోజు రోజుకు దూరం అవుతున్నాయి. అయినా అతి సర్వత్ర వర్జయేతుని మరిచి పట్టు వదలని విక్రమార్కుడిలా అబద్ధం ఆడడం లేదు. పై అధికారులు నన్ను అదోలా చూడడం మొదలుపెట్టారు. నిజాయితీగా ఉన్నందుకు నా కంట్రోల్లో ఉండే ఉద్యోగులు నన్ను శత్రువుగా చూస్తున్నారు. ఆలస్యంగా వచ్చిన వారికి ఆబ్సెంట్లు వేయడం, పనిలో జాప్యం వచ్చిన కస్టమర్ల వద్ద ఇనాం తీసుకున్న సహించేవాణ్ణి కాదు. ఈ 377 రోజులు చాలా కఠినంగా జరిగిన ఉద్యోగుల్లో పంక్చువాలిటీ, సమయపాలన, క్రమశిక్షణ తీసుకురాగలిగా. అబద్ధం ఆడకుండా ఉండాలంటే సమయపాలన, ఓర్పు, సహనం, నీతి, నిరాడంబరత, మంచి ఆలోచనలు, ఏ మరపాటుకు గురి కాకుండా ప్రతి అడుగు గమనంలో కోపాన్ని దరిదాపుల్లోకి రాకుండా ఉత్తుత్తి సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళవలసి వచ్చేది. ఇలా నా దినచర్య అలవాటుగా మారింది. దత్తాత్రి కలియుగ హరిశ్చంద్రుడు, బంగారం ఇచ్చిన అబద్ధమాడడు అని అందరూ అంటుంటే సంతోషించా. విధికి కన్ను కుట్టిందో, నా అతి వల్ల కాలానికే కోపం వచ్చిందో ఏమో. 11 జనవరి 2006 ఉదయం 7 గంటలకు పరుగులు తీస్తూ స్నానానికని బాత్రూంలోకి వెళదామని పరిగెత్తా. బండలపై నీరు ఉన్నందున కాలు జారి బోల్తా పడ్డా. ఎడమకాలు తుంటి విరిగిందని తెలిసింది. అయ్యప్ప స్వామిని స్మరించాను. హాస్పిటల్లో ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. నా కోవర్కర్లు, నా పై అధికారులు అందరూ నన్ను ప్రేమతో హాస్పిటల్కు వచ్చి పరామర్శించారు. తర్వాత ఇంటికి వచ్చి పలకరించారు. కాలచక్రంలో 122 రోజులు రెస్ట్ దొరికింది. ఈ 122 రోజులు కూడా అబద్ధమాడలేదు. ఏ బాధ కలగలేదు. ఎందుకంటే ఈ 122 రోజులు ఇంటికే పరిమితమయ్యాను కాబట్టి. 123వ రోజు ఉద్యోగంలో సిక్కు పట్టుకొని చేరాను. అందరూ ప్రేమగా పలకరించారు. వాళ్ళని చూసి అయ్యో, వీళ్ళను నేను యమస్టిక్ చేశాను, రూల్స్ ఉపయోగించాను, నేనెంత ఫూల్ను, లౌక్యం ప్రదర్శించలేకపోయానని బాధపడ్డాను. క్రింది ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు లేదు. పాత పద్ధతులే పాటిస్తున్నారని అటెండెన్స్ రిజిస్టర్, కస్టమర్స్ కంప్లైంట్స్ రిజిస్టర్ చూసి తెలుసుకున్నాను. అదే ఆలస్యం, అదే జాప్యం, అదే పాత అలవాట్లు. మందలించాలంటే మనసు రావడం లేదు. నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నేను అబద్ధం ఆడుతున్నానా అని. అవునని సమాధానం చెబుతుంది అంతరాత్మ. ఏమి చేయాలో బోధపడడం లేదు. నా దీక్ష భంగం జరిగిందా లేదని నా మనస్సాక్షి చెబుతుంది. మరి ఆలసత్వాన్ని చూస్తూ మందలించాలంటే మనసెందుకు రావడం లేదని ప్రశ్నించుకుంటే, నా క్రింది ఉద్యోగులు, పై అధికారులు నాపై చూపిన ప్రేమ, పలకరింపులు నా మనసుకు, నోటికి తాళం వేసింది. హే భగవాన్, ఏమిటి పరీక్ష? అబద్ధం ఆడవలసిందేనా? అవసరమున్న చోట తప్పదని సమాధానం అంతరాత్మకు దొరికింది. నా బాధను భగవంతునితో మొరపెట్టుకున్నా. ఏది జరిగినా అది మంచే జరుగుతుంది. నీవు మాత్రం సన్మార్గంలోనే జీవించు. అవసరమున్న చోట చిన్న అందమైన అబద్ధం మాట్లాడితే తప్పేమీ లేదు. అశ్వత్థామ హతః, మెల్లగా కుంజరహ అనే చందంగా ఎదుటి వారిని ప్రేమతో నీ దారిలోకి తెచ్చుకో. ప్రభుత్వోద్యోగులకు సామధాన భేద దండోపాయాలు పనిచేయవని గుర్తుంచుకో. అతి సర్వత్ర వర్జయేత్, అతి ఎప్పుడూ ప్రమాదమే అని తెలుసుకో అని నా మనస్సు ప్రతిధ్వనించింది. పొగడతలతో పనిచేయించా, ప్రేమతో అధికారుల మన్ననలు పొందా.
ఇక అందరూ నా వారే అని అందరితో సాధారణ దుస్తులే ధరిస్తున్నాను. అందరితో తలలో నాలుకల ప్రేమగా ఉంటున్నా. ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చున్. అంకుల్ అంకుల్ అని విద్యార్థి పలకరింపుతో గమనంలోకి వచ్చా. ఎలా ఉంది అంకుల్ నా స్టోరీ, మీకు నచ్చిందా అని అడిగాడు. అది ఒక స్టోరీనా, ఒక కిక్కు లేదు, ఒక హుషారు లేదని మళ్ళీ అబద్ధం చెప్పా. ఎందుకంటే స్టోరీ చెప్పవలసి వస్తుందని. అంకుల్ మీరు పూర్తిగా చదివారా? చదివానని అబద్ధం చెప్పా. మళ్ళీ చదవండి అని చెప్పాడు. మళ్ళీ చదవడానికి అందులో మసాలా ఏముందని మళ్ళీ అబద్ధమాడాను. స్టోరీ అంటే అద్భుతంగా ఉండాలి, కొత్తదనం కనిపించాలి, మళ్ళీ మళ్ళీ చదవాలనిపించాలన్నా. అంకుల్ ఎంతో కష్టపడి రాశాను, ఇష్టపడి రాసుంటే బాగుండేదని అన్నాను. మాటల వర్షం కురిపించాను, కంగు తినిపించాను. అంకుల్ మీరు ఒక స్టోరీ రాస్తే మీకెంత కష్టమో తెలుస్తుందన్నాడు. స్టోరీనా? జూజూబి రాసి పారేస్తా అన్నాను. ఎప్పుడు రాస్తారు అంకుల్ అన్నాడు. ఎప్పుడేమిటి, రేపటి నుంచే రాస్తాను, కాని నాకు 6 నెలల టైం కావాలని అడిగా. స్టోరీ రాయడానికి 6 నెలలు అవసరమంటారా అని అన్నాడు. కాదు, వ్రాయడానికి కాదు, క్లోజ్ చేయడానికని సమాధానమిచ్చా. అలాగే అంకుల్, ఇదే మాట మీద ఉండాలన్నాడు. ఈ దత్తాత్రి మాట ఇచ్చాడంటే మళ్ళీ ఆలోచించడు. 6 నెలలలో అద్భుతమైన స్టోరీ రాస్తా, చూపిస్తా, నా సత్తా ఏమిటోనని అన్నా. గుడ్ నైట్ అంకుల్ అని వెళ్ళిపోయాడు. ఇక నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అని అప్పుడే తెలిసింది. ఒక చిన్న అబద్ధం నన్ను ఇరకాటంలో పెట్టింది. స్టోరీ చదవలేదని నిజమే చెప్పుంటే నాకు ఈ సమస్య వచ్చి ఉండేది కాదనిపించింది. ఒక్క అబద్ధం 100 అబద్ధాలు మాట్లాడించిందని బాధేసింది. రోజు ఎప్పటిలాగానే సాగుతున్నాయి. డ్యూటీలో పని పెరుగుతూనే ఉంది. రోజు కంటే 2 గంటలు ఇంటికి ఆలస్యం అవుతుంది. నా కోసమే ఎదురు చూస్తున్నాడేమో. ఇంటికి రాగానే హాయ్ అంకుల్ అన్నాడు. కాసేపు అయ్యాక అంకుల్ స్టోరీ రాయడం స్టార్ట్ చేశారా అన్నాడు. లేదని చెప్పా. పర్వాలేదు అంకుల్, రేపు స్టార్ట్ చేయండి అని అన్నాడు. ఓకే అన్నాను. ఇలా కనపడినప్పుడల్లా అడుగుతూనే ఉన్నాడు. నేను నో అని చెబుతూనే ఉన్నా. విద్యార్థిలో పట్టుదల మాత్రం తగ్గలేదు. నేను మాత్రం రవిని ఎలా తప్పించుకోవాలనే ఆలోచిస్తున్నా. కాని స్టోరీ రాయాలనే మనసు రావడం లేదు. రవి కనపడగానే ప్రేమకు బదులుగా ఒక భయం పుట్టేది. ఓ రోజు ఆదివారం స్టోరీ రాయాలంటే, ఏదైనా స్టోరీ చదవాలని ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ వెతికాను. ఇంట్లో భాగవతం, భారతం, భగవద్గీత, శ్రీరామచరితమానసం, భక్తి వేదాంత, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఆత్మసాక్షాత్కారం, రామాయణం మున్నగు పుస్తకాలెన్నో ఉన్నాయి. లగే రహో మున్నేవాయి సినిమా గుర్తుకు వచ్చింది. అతి చిన్న పుస్తకం కోసం వెతికా. కనపడింది. అది పరుసవేది. ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివాను. నా భార్య చూసి, ఓహో పరుసవేది చదువుతున్నావా అంది. చదివేశా అన్నా. చాలా మంచి పుస్తకం అంది. నాకేమో ఇందులో ఒక్క ముక్క అర్థం కాలేదని మళ్ళీ చదివా. కొంచెం అర్థమయ్యింది. అప్పుడు న్యూస్ పేపర్స్ కొనేవారొచ్చారు. పేపర్స్ అమ్మేయమని నా శ్రీమతి అంది. సరేనని పేపర్ బాయ్ని పిలిచా. మెరుపులాంటి ఆలోచన రావడంతో వచ్చే వారం రమ్మని బాయికి చెప్పా. వెంటనే సాక్షి పేపర్లోని ఫ్యామిలీ పేపర్లు కట్ చేశా. అలాగే సందేశాలు అన్నీ కట్ చేసి చదవడం మొదలుపెట్టాను. రోజు దివ్య సందేశాలు, చిన్న చిన్న కథలు చదవడం ప్రారంభించా. ఓ రోజు ఇంటికి రోజు కంటే 2 గంటలు ముందొచ్చాను. ముందుగానే భోజనం చేశాను. తొందరగా నిద్రపోయాను. రాత్రి 10:35 విద్యార్థి ఫోన్ చేశాడు. నిద్రలోనే మాట్లాడా.
అంకుల్ నిద్రపోతున్నారా లేదని మళ్ళీ అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే నేను రోజు 12 గంటల తర్వాతే నిద్రపోతానని విద్యార్థికి తెలుసు. అంకుల్, ఈరోజు మీరు స్టోరీ రాస్తున్నారని చెప్పాడు. లేదు లేదు, రేపు తప్పకుండా రాస్తానని చెప్పా. లేదు, ఇప్పుడే రాయాలని మొండి చేశాడు. కనీసం 4 పదాలన్నా రాయండని బ్రతిమిలాడాడు. తప్పదని సరే అన్నా. థ్యాంక్ యూ అంకుల్, గుడ్ నైట్, స్వీట్ నైట్ అని ఫోన్ పెట్టేశాడు. నిద్ర మబ్బులో ఉన్న నేను నా ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కున్నాను. కథ రాయాలని వైట్ పేపర్స్ వెతికాను. పేపర్స్ అయిపోయాయని ఒక డైరీలో రాయాలని పెన్ను చేతిలో పట్టుకొని ఆలోచించాను. ఎలాంటి కథ రాయాలి? కుటుంబ కథా చిత్రం రాయాలా? పగ ప్రతీకారాల కథ రాయాలా? ప్రేమ పవిత్రం కథ రాయాలా? అన్నదమ్ముల అనుబంధం కథ రాయాలా? రాజకీయ వైఖరి కథ రాయాలా? ఏ కథ రాస్తే కొత్తదనం, దాని వలన ప్రయోజనం, ప్రజాక్షేమం జరగాలని ఓంకారం గుర్తు రాశాను. ఏ పేరు పెట్టాలని ఆలోచించా. 3 నిమిషాల్లోనే కత్తి లాంటి ఆలోచన మాట వినిపించింది. మనం ఏదైతే పదే పదే పలుకుతామో అదే జరుగుతుందని దేవతలు ఆ పలుకులను తదాసు అంటారని, అలాగే జరుగునుగాక అని దీవిస్తారని పెద్దల మాటలు వినిపించాయి. మనుషులు అలాగే నేను పదే పదే ఈ ప్రపంచం శాంతి ప్రపంచం కావాలి, మనుషులంతా ఒక్కటే, ఒకే కరెన్సీ, ఒకే శాసనం, అదే సత్యయుగం రావాలి, సత్యయుగం రావాలని మరి ఆ దేవతలను కోరుకుంటూ నా ఈ కోరికను తదాస్సు అని దీవించాలని తదాస్సు గాడ్ ఈజ్ గ్రేట్ అని పేరు పెట్టా. రాత్రి 10:50 మొదలుపెట్టి ఉదయం 2 గంటల వరకు 10:30 పేజీల వరకు వ్రాసి ప్రకాష్ మాత్రం నిద్రలోకి జారుకున్నాడు. కలం ఆపేసి నిద్రపోయాను. మరుసటి రోజు విద్యార్థికి చూయించాను. బాగుందని అన్నాడు. ఎప్పటి వరకు పూర్తి చేస్తారని అడిగాడు. చెప్పానుగా 6 నెలల్లో రాసేస్తానని బదులిచ్చాను. ఓకే అంకుల్ అన్నాడు. సరిగ్గా వారం రోజుల తర్వాత మళ్ళీ కథను రాశాను. ఇలా వీలును బట్టి రాస్తూనే ఉన్నా. 6 నెలలు గడిచిపోయాయి కానీ కథ పూర్తి కాలేదు. విద్యార్థి అడుగుతూనే ఉన్నాడు. నేను త్వరలోనే అయిపోతుందని చెబుతూనే ఉన్నా. మధ్యలో 4 నెలలు ఒక్క పేజీ కూడా రాయలేదు. ఇలా అయితే కథ పూర్తి కాదని రోజుకు 1 పేజీ అయినా తప్పకుండా రాయాలి, రాయందే నిద్రపోనని కంకణము కట్టుకున్నా. అలాగే 1 సంవత్సరం రాస్తూనే ఉన్నా. అయినా కథకు ముగింపు దొరకలేదు. విద్యార్థి మాత్రం విసుగు చెందకుండా అడుగుతూనే ఉన్నాడు. అతను నాకు టార్గెట్ పెట్టాడు. అంకుల్, మీరు డిసెంబర్ 31 రోజున కథను క్లోజ్ చేస్తున్నారని, ఈ 4 నెలల్లో పూర్తి చేయండి అని చెప్పాడు. సరేనని అన్నాను. న్యూ ఇయర్ వచ్చేసింది. అయినా కథకు ముగింపు దొరకలేదని, పూర్తి కాలేదని చెప్పా. మార్చి 31 మరో 3 నెలలు గడువు ఇచ్చాడు. ఈసారి నీవన్నట్లు మార్చి 31 వరకు కథను క్లోజ్ చేస్తా అని వాగ్దానం చేశా. సరే అంకుల్, ఆల్ ది బెస్ట్ అన్నాడు. నా వాగ్దానం మార్చి కంటే ముందే మహాశివరాత్రి రోజున ఫిబ్రవరిలోనే నెరవేరింది. నా కథను శివరాత్రి రాత్రి 10 గంటలకు ముగించి ఆ మహాశివుని దర్శనం చేసుకున్నాను సతీ సమేతంగా. ఇలా నా తదాసు గాడ్ ఈజ్ గ్రేట్ కథ 1999 పేజీలు మరియు 16 పేజీలు మనసులోని మాట, 16 పేజీలు ఊహల ఉపద్ఘాతంతో ముగించాను ఆ మహాదేవుని కృపతో. తదాసు గాడ్ ఈజ్ గ్రేట్ కథలో హీరో వివేక్ అలియాస్ దండనాయక్. ఇతను గ్రామ సర్పంచ్గా, ఎమ్మెల్యేగా, ఫైనాన్స్ మినిస్టర్గా, సీఎంగా రిజైన్ చేసి మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం వరకు ఒక భాగంగా వై సీఎం రిజైన్డ్, సీఎం ఎందుకు రిజైన్ చేశాడు నవల రూపంగా రాశాను. దీని కొనసాగింపుగా సీఎం నుంచి సెంట్రల్ హోమ్ మినిస్టర్గా, చివరకు ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడిగా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. 2వ భాగం వస్తుంది.
హూ ఈజ్ ప్రెసిడెంట్ యూనో కల్పిత నవల. ఈ 2 నవలలు పూర్తిగా ఊహాజనితమే, కంప్లీట్ ఫిక్షన్ స్టోరీస్ అని గమనించగలరు. నేనేదైతే ఊహించి పదే పదే పలుకుతూ రాస్తున్నానో ఆ పలుకులని యథార్థం కావాలని ఆ తదాస్తు దేవతలను కోరుచున్నా. ధన్యవాదములు. నా అహంకర్త హరికర్త. తదాసు గాడ్ ఈజ్ గ్రేట్. మీ రచయిత రాపోల్ దత్తాత్రి, నాద క్రియేషన్స్. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ సరస్వతియే నమః. ఏ డైమండ్ స్టార్ దండనాయక్ మూవీ స్టోరీ స్ఫూర్తితో వైసీఎం రిజైన్డ్. ఫిక్షన్ నవల రాపోల్ దత్తాత్రి. ముందు మాట, వైసీఎం రిజైన్డ్. సీఎం ఎందుకు రిజైన్ చేశాడు? ఫిక్షన్ నవల్ రిటన్ బై రాపోల్ దత్తాత్రి. ముందు ఈ నవల రాయడానికి కారకులైన శ్రీ నాగబాల డి సురేష్ కుమార్, డైరెక్టర్, నిర్మాత, టీటీడబ్ల్యూఏ వ్యవస్థాపకుడు, సభా సామ్రాట్, సహృదయుడు, ఆపద్బాంధవుడు, వారికి పాదాభివందనములతో తదాసు గాడ్ ఈజ్ గ్రేట్ కథలో నుంచి సీఎం వరకు రాసినాను. ముందుగా ఈ కథలో నుంచి ఏ డైమండ్ స్టార్ దండనాయక్ మూవీ స్టోరీ రాశాను. దీనికి అనుబంధంగానే వైసీఎం రిజైన్డ్ కంప్లీట్ ఫిక్షన్ నవల్ రాశాను. ఇది చిరంజీవి రవితేజ సన్ ఆఫ్ పుల్లారెడ్డి బీటెక్ గారికి అంకితమిస్తున్నాను. నేను పేపర్ చదవడానికి బద్ధకస్తుని, అలాంటిది నాచే కథ రాయించాడు. సమాజంలోని సమస్యల పరిష్కారం మీద కథ రాయాలని నిశ్చయించుకున్నాను. ఎన్నో సమస్యలు కనపడుతున్నవి. అన్నిటికంటే పెద్ద సమస్య రైతు సమస్య అని అర్థం చేసుకున్నాను. రైతుకున్నన్ని కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు. కనుక నా కథా వస్తువు రైతే అని నిర్ణయించుకొని రైతు సమస్య ఓ కంటి తుడుపులా ఉండకూడదు, శాశ్వతంగా తొలగిపోవాలి. రైతే ఈ ప్రపంచానికి రాజు. అతను పంటలు పండిస్తేనే ప్రపంచం ఆకలి తీరుతుంది. అతనికి గనక ఆగ్రహమొచ్చి పంటలు పండించకపోతే ప్రపంచమే పస్తులుండవలసి వస్తుందని నమ్మాను. అన్నదాత బలవన్మరణానికి పాల్పడుతుంటే పాలకులు పన్నికిలిస్తూ మొసలి కన్నీరు కారుస్తూ కంటి తుడుపు పథకాలతో ఓదారుస్తున్నారు. ఎంతకాలం ఇలా రైతును మోసం చేస్తారు? మనం ఉత్పత్తి చేస్తున్న వస్తువులపై మనం ధర నిర్ణయించుకుంటున్నాము. మరి రైతు పండించిన పంటలకు ధరను పాలకులు నిర్ణయిస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? ఒక సంవత్సరం పంట పండితే ధర ఉండదు, మరో సంవత్సరం పంట పండితే అతివృష్టి, అనావృష్టి, నకిలీ విత్తనాలతో, నకిలీ మందులతో నరకయాతన పడుతున్న రైతులు ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు ఆత్మహత్యలు శాశ్వతంగా ఆగాలంటే ఏం చేయాలి? ఎన్నో కమిటీలు వేశారు, ఎన్నో ఆకర్షణీయ పథకాలు తెచ్చారు. కానీ ఏమి లాభం? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా. రైతుల కష్టాలు తీరలేదు సరికదా, రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రైతు సమస్యలు తీరాలి, రైతులు బాగుపడాలంటే ఏం చేయాలి? ఏదో మాయ చేసైనా రైతును రాజును చేయాలని ఊహించుకుని రాసిన నవల యథార్థం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఏదైతే పదే పదే పలుకుతామో అలాంటి పలుకులకు తదాస్తు దేవతలు దీవిస్తారని పెద్దలు అంటుంటే విన్నాను. నేను కూడా పదే 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 రైతు రాజు కావాలని కోరుకుంటున్నా. నా సంకల్పంలో న్యాయం ఉంటే, నా సంకల్పంలో న్యాయం ఉంటే తప్పకుండా భగవంతుడు తదాస్తు అని రైతులను రాజులను చేయాలని విశ్వసిస్తున్నాను. తదాస్తు గాడ్ ఈజ్ గ్రేట్. తదాస్తు రైతు ఈజ్ గ్రేట్. నా ఊహాకల్పిత కథలో స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమైన 3 పాత్రలకు స్వామి వివేకానంద అని నామకరణం చేశాను. వివేక్ స్వామి చెప్పిన మాటలనే స్ఫూర్తిగా తీసుకొని తన ఆశయం కంటే కాలేజీ మిత్రులకిచ్చిన మాట కోసం సరదాగా మాట్లాడిన మాటను గుర్తు చేసుకొని నాకు ఓ ఆశయం ఉంది, రైతును రాజును చేయాలని అంటాడు. స్వామి హస్తు తదాస్తు అని దీవించి తను మారిపోతాడు చేస్తున్నది తప్పని తెలిసి. నందీశ్వరి అపర కోటీశ్వరుడైన సామాన్యంగా ఉండే ముద్దుల కూతురు ఆపదలో ఉన్నప్పుడు కాపాడలేని ప్రేమికుడు మగాడైన మొగుడు కావద్దని కాపాడిన వివేకును ప్రేమిస్తుంది.
అందరిలో మంచిని చూస్తూ అందరి వాడై నిస్వార్థంతో ప్రతి ఫలాపేక్ష లేకుండా పవర్ సాధిస్తాడు. తన మిత్రుల్ని 5 మిత్రులు కలిసి ఎస్ఐని చేస్తారు. ఈ ఎస్ఐని హోమ్ మినిస్టర్ని చేస్తాడు తెలివిగా వివేక్. గ్రామ సర్పంచ్, ఎమ్మెల్యే, ఫైనాన్స్ మినిస్టర్, సీఎంగా ఎదిగిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రచయిత ఆశయం నెరవేరాలంటే అది ముఖ్యమంత్రి ద్వారా నెరవేరుతుందని ఊహించి ఎన్నో మేజికులు సృష్టించి మాయా మచ్చింద విద్యలు ప్రదర్శించి చరిత్రలో ఎవరూ చేయని విధంగా దేశం, విశ్వం హౌరా అని ముక్కున వేలేసుకునే రీతులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. రైతే రాజు నగర్ 2000 ఎకరాల్లో సకల సౌకర్యాలతో సృష్టించిన నగరం అద్భుత అని అందరూ మెచ్చుకుంటారు. అన్నం ఉడికిందా అని చూడడానికి ఒక్క మెతుకు నలిపితే చాలు తెలుస్తుంది. రైతును రాజు చేయడానికి, అందరికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక్క రైతే రాజు నగర్ చాలని నిరూపిస్తాడు. హీరో వివేక్ చేస్తున్న ప్రతి మంచి పనికి 10ంతల లాభం కల్పిస్తున్న తదాస్తు దేవతలు. విలన్ రానా గారి చెడ్డ పనులకు చెడ్డతనంలోనే బదులిచ్చాడు. సీఎం ఎందుకు రిజైన్ చేశాడు? వై సీఎం రిజైన్? కారణం లేకుండా ఏ కార్యము జరగదు. తెలియక చేసినా, తెలిసి జరిగినా తప్పు తప్పే. తెలిసి తాకినా, తెలియక తాకినా నిప్పు నిప్పే. నిప్పు తన ధర్మాన్ని వీడనట్లు నిశ్చితార్థం రోజే తన సీఎం పదవికి రిజైన్ చేశాడు రానా. విలన్ టక్కుటమారా విద్యలకు చెక్కు పెట్టాడు. సీఎం ఎందుకు రిజైన్ చేశారనే విషయం ఎవ్వరికీ అర్థం కాదు. వై సీఎం రిజైన్ అనే వార్తగానే మిగిలిపోతుంది. ఇక్కడ నుంచే కథ వేగంగా ఎన్నో మలుపులు తిరిగి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలా ముగుస్తుంది. చివరకు మళ్లీ సీఎంగా రైతే రాజు నగర్లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇలాంటి రైతే రాజు నగరులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తాడని రైతులకు భరోసా కలుగుతుంది. అందరికీ ఉద్యోగాలతో రైతే రాజులుగా ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. నాహంకర్త హరికర్త తదాసు గాడ్ ఈజ్ గ్రేట్. మీ రచయిత రాపోల్ దత్తాత్రి, నాద క్రియేషన్స్. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఏ కంప్లీట్ ఫిక్షన్ స్టోరీ. సీఎం ఎందుకు రిజైన్ చేశాడు? వై సీఎం రిజైన్? ఏ డైమండ్ స్టార్ దండనాయక్ మూవీ స్టోరీ స్ఫూర్తితో రిటర్న్ బై రాపోల్ దత్తాత్రి పూర్తి కల్పిత నవల సీఎం ఎందుకు రిజైన్ చేశాడు. మా గురుదైవం నాగబాల డి సురేష్ కుమార్ గారి స్ఫూర్తితో వ్రాసిన పూర్తి కల్పిత కథ. ఇందులోని పాత్రలన్నీ కల్పితాలే. ఏ మతాన్ని కించపరచలేదు. మనుషులకు, పశువులకు ఏ హాని తలపెట్టినా అవన్నీ కల్పితాలే. మరి కథలోకి ప్రవేశిద్దామా? నాహంకర్త హరికర్త తదాసు గాడ్ ఈజ్ గ్రేట్. మీ రాపోల్ దత్తాత్రి, నాద క్రియేషన్స్. వై సీఎం రిజైన్డ్ ఫిక్షన్ నవల్. సీఎం ఎందుకు రిజైన్ చేశాడు? పూర్తిగా కల్పిత నవల. ఎపిసోడ్ 1. రోజులాగే ముకుందం. దేవుడా, విఘ్న వినాయక, నాకు విజయాన్ని ప్రసాదించు. ఈసారైనా నేను ఎమ్మెల్యే కావాలి అని వినాయకుడు ఫోటోకు దండం పెట్టుకుంటుంటే, ఏమండి మీరేమి అనుకోరంటే నేను ఒక మాట చెబుతాను వింటారా? చెప్పవే అంటూ చేతికి వాచ్ పెట్టుకుంటున్నాడు. శాంతంగా మీరు ఎమ్మెల్యే కావాలని నాకు ఆశగానే ఉందండి అని చీర కొంగు ముడివేస్తుంది. ఏదో చెప్పాలని ఉంది, కానీ చెబితే కోప్పడతాడని ఒకవైపు భయమూ ఉంది. నా చిరకాల స్వప్నమే మున్సిపల్ వార్డు మెంబర్ నుంచి కలగంటున్నా అంటూ టైం అయిందే, మీటింగ్కు వెళ్ళాలి, రేపు చెబుదువు గాని అని చెప్పులు వేసుకొని, ఏ డ్రైవర్ కారు శుభ్రం చేశావా అంటుంటే, చేశాను సార్ అని రాజు వినయంగా చెప్పాడు. సమయం చూస్తున్నాడు. మనసులో ఏరి నా ముద్దు గుమ్మలు ఇంకా నాకు ఎదురు రావడం లేదని అటు ఇటు చూస్తున్నాడు. శాంత కూడా ఏరి నా 2 కూతుళ్ళని ఇంట్లోకి తొంగి చూస్తున్నది.
ఖ్యాతి పెద్ద కూతురు, జ్యోతి చిన్న కూతురు స్కూటర్ మీద రీమని శబ్దం వస్తున్నది. రాజు, సార్ మీ కూతురు వస్తున్నారు, మన స్కూటర్ శబ్దం వస్తుంది అంటుంటే నవ్వుతూ మురిసిపోతున్నాడు. సారీ డాడీ, ఈరోజు 5 నిమిషాలు లేట్ అయిందని షటిల్ బ్యాట్స్ అమ్మకి ఇచ్చి ఇద్దరు డాడీకి ఎదురుగా వస్తున్నారు. ముందు నా ముద్దుల ఖ్యాతికి ముద్దులు అంటూ బుగ్గ మీద ముద్దిచ్చాడు. జ్యోతి, ఎప్పుడు ముందు ఖ్యాత గీయకైనా నాకొకసారి ముందు పెట్టొచ్చుగా అంటూ నసగడంతో ఇద్దరు నాకు ఒకేసారి ముద్దివ్వచ్చుగా అలగడం ఎందుకన్నాడు. ఈ ఐడియా బాగుందండి అని శాంత నవ్వింది. మాకు ఆనందంగా ఉందని ముకుందం గారికి ఇద్దరి కూతుళ్ళు ముఖానికి చెరొక వైపు ముద్దు పెట్టి బాయ్ డాడీ అని నవ్వుతూ గుమ్మం వద్ద నిల్చున్నారు. వస్తాను, టాటా అంటూ కారులో బయలుదేరాడు. శాంతమ్మ వంటింట్లోకి వెళుతూ, ఇంట గెలిస్తేనే రచ్చ గెలిచేది, మంట లేకుండా వంట చేయగలమా అనుకుంటూ కోపంగా స్టవ్ ముట్టించింది. పాలు పొంగిపోతున్నాయి. అమ్మా అంటూ ఇద్దరు కూతుళ్ళు పరుగున వచ్చి స్టవ్ ఆర్పారు. అమ్మా, ఇలా రోజు పరధ్యానంలో ఉండి పొయ్యి పాలు చేస్తున్నావెందుకమ్మా? పని మనిషిని మాన్పించి చేయి కాల్చుకుంటున్నావని అంటుంటే శాంతమ్మ మనసులో పని మనిషిని ఎందుకు మాన్పించిందో తలుచుకోగానే గుండె జల్లుమంది. పని మనిషితో ఆయన చేసిన పరాచకాలను ఈడు వచ్చిన కూతుళ్లకు చెప్పుకోలేక కక్కలేక కడుపులోనే దాచుకుంది ఇన్నాళ్ళు. ఇప్పుడు మీటింగ్ ఉందని చెప్పి అక్కడికే వెళ్ళుంటాడని నా కూతుళ్లకు ఎలా చెప్పగలను అని ఆవేదనతో కంటి తడి తుడుచుకుంటూ, మీరిద్దరు త్వరగా స్నానం చేసి రండి, ఈరోజు హరితాళికా వ్రతమున్నది, కథ విందురుగాని. అమ్మా, నీకు ఎప్పుడూ పూజలేనా? ఏ ఒక్కరోజు ఖాళీగా ఉండవా? ఓ రోజు గౌరీ వ్రతం అంటావు, తులసి లగ్నం అంటావు, సంతోషమాత పూజ అంటావు. ఇలా టైంను వృధా చేయకుండా నీవు చదువుపైన దృష్టి పెట్టుంటే మాలా డిగ్రీ పాస్ అయ్యేదానివి. చూడు, నీ చాదస్తమే నీ భర్తతో కూడా ధైర్యంగా మాట్లాడలేకపోతున్నావు. వాగుడు ఇక చాలేవే. చదువు కంటే సాంప్రదాయాలే ముఖ్యమని మా తల్లిదండ్రులు నేర్పించారు. వాళ్ళ బోధన వల్లే రామాయణ, మహాభారత, భాగవతాలు, భగవద్గీతలు చదవగలిగాను. ఒక సంస్కారంతో ఉన్న సద్బ్రాహ్మణులుగా ఈనాటికి వెలుగుచున్నామంటే పెద్దలు చూపెట్టిన మార్గమే. ఆ మార్గము మీకు నేర్పిస్తున్నాను కదనే. ఏం పిల్లలు, పై చదువులకని పంపిస్తే పద్ధతులనే మర్చిపోతారా? చూడు ఖ్యాతి, నీవు పెద్దదానివి, చదువులు అందరికంటే ముందుంటావని అందరంటుంటే మురిసిపోయాను. ఏందే నీ నోట ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? పక్కన చెల్లెలు ఉందని కూడా గమనించకుండా. అమ్మా, సారీ అమ్మా, ఇలా రోజు ఉపవాసం ఉంటుంటే నీ ఆరోగ్యం పాడైతదనే ఉద్దేశంతో అన్నాను తప్ప మరే ఉద్దేశం లేదమ్మా అని కంట నీరు పెట్టింది. శాంతమ్మ ఇద్దరి కూతులను దగ్గరకు తీసుకుని ముద్దాడి గాయత్రి జపం చేసి త్వరగా రండని చెప్పింది.